హైదరాబాద్లో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో ట్రాప్ చేసి నమ్మించి పెళ్లి చేసుకుని ఆపై కీచక పర్వానికి తెరలేపిన ఒక కిరాతకుడి ఉదంతం కలకలం రేపుతోంది. ఒక హిందూ యువతిని మోసం చేసి ఆమె ఆస్తిని కాజేయడమే కాకుండా తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఓ యువతికి షాప్ అద్దెకు కావాలంటూ నవాజ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను ప్రేమ పేరుతో నమ్మించాడు. తాను కూడా హిందువుగా మారుతానని నమ్మబలికి తన పేరును నవదుర్గగా మార్చుకున్నట్లు చిత్రీకరించాడు. 2025 జూన్లో వీరి వివాహం జరిగింది. అయితే ఆ దుర్మార్గుడి అసలు రంగు పెళ్లైన మొదటి రోజే బయటపడింది. కూకట్పల్లి నుంచి పంజాగుట్టకు కాపురం మార్చిన రోజే నవాజ్ తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. పార్టీ పేరుతో తన సోదరులు స్నేహితులైన మున్నావర్, షారుఖ్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్లను ఇంటికి పిలిపించాడు. బాధితురాలికి మత్తు మందిచ్చి వారందరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సదరు యువతికి చెందిన ఫ్లాట్, బంగారాన్ని కాజేసి ఆమె పేరు మీద భారీగా లోన్లు కూడా తీయించాడు. చివరకు బాధితురాలు ధైర్యం చేసి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్. నేను మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్లారు. నాకు అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు మున్నావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్. నాకు నవదుర్గాని చేంజ్ చేయాలని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పారు సార్.